ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. నిరుత్సాహము నీకు దూరం అగును గాక. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. ఎలా అప్పగించుకోవాలంటే ప్రార్థన ద్వారా అప్పగించుకోవాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఆమేన్. ఎప్పుడైతే మీరు మీ యొక్క మార్గము యెహోవాకు అప్పగిస్తారో, ప్రార్థన ద్వారా మీరు యెహోవాకు అప్పగిస్తే యేసయ్య మీ ప్రార్థన విని మీకు ప్రార్థనకి జవాబు ఇవ్వడం జరుగుతుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటది, దేవుని వద్దకు వచ్చువారు ఆయన ఉన్నారనియు తాను వెదుకు వారికి ఫలము దయచేయువారనియు నమ్మవలేను గదా అని ఉంటదండి. అంటే మీరు ఏ పని చేస్తున్నా యేసయ్యకి మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు సబ్మిట్ చేస్తున్నప్పుడు కూడా యేసయ్య ఉన్నారు, ఆయన నన్ను చూస్తున్నారు, ఆయన ప్రతిఫలం నాకు దయచేస్తారు, ప్రతి విషయంలో నాకు సపోర్టివ్గా ఉంటారని మీరు అనుకోవాలండి. సో అప్పుడే ఎప్పుడైతే మీరు ఫెయిత్తో కార్యం జరగకముందే మీరు నమ్ముతారో యేసయ్యని, కార్యాలు ఆయన నెరవేరుస్తారండి. సో ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మీ మార్గాన్ని యేసయ్యకి ప్రార్థన ద్వారా అప్పగించుకోండి. 2, యేసయ్య మీ ప్రార్థనలు సఫలం చేస్తారండి. 3, మీరు ఆయననే మాత్రమే నమ్ముకుంటున్నారు కాబట్టి మీ జీవితంలో ఏ కార్యం అయితే స్టాప్ అయిపోయిందో ఆ డోర్స్ మళ్ళీ యేసయ్య ఓపెన్ చేస్తారండి. ఎప్పుడంటే యేసయ్యనే మీరు నమ్మినప్పుడు. సో యేసయ్యని నమ్మండి, యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్.